Hello buddies, welcome to our channel. Today's special recipe Annam Podi. ఈ అన్నం పొడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ అన్నం పొడి వేసుకొని తింటే అత్యద్భుతంగా ఉంటుంది. అది కాకుండా ఎప్పుడైనా కూరలు చేసే టైం లేనప్పుడు ఈ అన్నం పొడి ఉపయోగపడుతుంది. ఈ అన్నం పొడి ఒకసారి చేసుకుంటే 2-3 నెలల వరకు చెడకుండా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ జీలకర్ర, 9 తొడిమలు తీసిన ఎండుమిరపకాయలు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఎండు మిరపకాయలు రంగు మారకుండా జాగ్రత్తగా వేపుకొని నిమిషం పాటు వేపుకున్న తర్వాత 1 ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఎండు మిరపకాయలు జీలకర్ర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని 1 బౌల్లోకి తీసుకోవాలి. అంతే, అన్నం పొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ అన్నం పొడి వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. దానికి తోడు ఆవకాయ ఉంటే ఇంకా చెప్పలేదు ఆ రుచి. చూసారా ఎంత సులభంగా అయిపోయిందో ఈ అన్నం పొడి. ఈ అన్నం పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టారంటే 2-3 నెలల వరకు చెడకుండా ఉంటుంది. నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.